రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో 100% సబ్సిడీపై 2024-25 సంవత్సరానికి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మల్లిరెడ్డి రంగారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. తుర్కయంజాల్ చెరువులో 63,000 చేప పిల్లలను, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో 4,43,000 చేప పిల్లలను వదిలినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు చేపలు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ చెరువులు, కుంటలు కబ్జా చేశారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో అదేవిధంగా తుర్కయంజాల్లో ఉన్నటువంటి పెద్ద చెరువులు రెండు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఇదొక ప్రాముఖ్యత గలటువంటి చెరువు ఇది. అదేవిధంగా తుర్కయంజాల్లో ఉండే చెరువు ఇదంతా ఈరోజు మేము చేప పిల్లలను వేయడం కోసం సంస్థ చైర్మన్ సాయి కుమార్ గారు, నేను, మా మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. మా ముదిరాజ్ సోదరులు కూడా ఉన్నారు. మత్స్యకారులలో బెస్తవాళ్ళు ఉన్నారు, ముదిరాజ్ సోదరులు ఉన్నారు. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. గౌరవ పెద్దలు శాసనసభ్యులు ఇబ్రహీంపట్నం